శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి నవంబర్ 21, 22, 23, 24 తేదీల్లో ఈ 4 రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ మిథున రాశి వారి జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీరు గమనించినట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారనమాట. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు సమయం కేటాయించి ఈ వీడియో వినటం వల్ల ఈ వీడియో ద్వారాగా 100కు 1000% మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీ కంట పడదండి. నిజంగా అదృష్టం ఉంటే తప్ప పూర్తిగా వినలేరన్నమాట. కాబట్టి మిథున రాశి వారు ఇలాంటి మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మాటలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు కూడా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారన్నమాట. వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అంటే చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి రాశి. చాలా వరకు కూడా చాలా బాధలు అంటే చిన్న వయసులో కూడా చిన్న కోరికలు అనేవి కూడా తీరక ప్రతిదీ కూడా సర్దుకుపోవటం అనేది వీరికి అలవాటు పడిపోతుందన్నమాట. చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలవాటు చేయడం కావచ్చు, వారి పరిస్థితులు అలవాటు చేయడం కావచ్చు, సర్దుకుపోవటము, మొహమాటం ఇలాంటి వాటితో అన్ని కోరికలను ఆశలను అన్నిటినీ కూడా చంపుకుని బతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చనమాట. వీరికి ఏంటంటే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయండి. చిన్న వయసులో బాల్యంలో సంతోషం లేనప్పుడు కొంతమంది వైవాహిక జీవితం బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. కానీ వీరికి ఉన్నటువంటి జాతక ప్రభావం ఏంటో మరి ఏ జన్మలో ఏ పాపం చేశారనుకోవాలో ఏ శాపాలు అనుకోవాలో కానివ్వండి, వైవాహిక జీవితంలో కూడా పెద్దగా కలుసుబాటు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చనమాట. వైవాహిక జీవితంలో కూడా వీరికి ఎక్కువగా కష్టాలనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడున్నా కొంతమందికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతమందికి ఉండవచ్చేమో కానివ్వండి, ఎక్కువ శాతం గనక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఉంటూ ఉంటాయన్నమాట. అసలు మాకెందుకు పెళ్లి చేయాలి, అసలు పెళ్లి చేసుకుని మేము ఏం సుఖపడ్డాము, పెళ్లి చేసుకోవటం వల్ల ఉపయోగం ఏముంది, భార్యకు అంటే భర్త తోడు అని ఒక సపోర్ట్ లేదు, లేదా భార్య తరపు నుంచి సుఖం లేదని, ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరూ మనకి వర్తిస్తారు కాబట్టి. అలాగే ఒక భాగస్వామి దగ్గర నుంచి దొరకాల్సినటువంటి సంతోషాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో వీరికి దక్కవని చెప్పుకోవచ్చు. ఇక ఎలాగోల సంసారం అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కొంతమంది అయితే ఏంటంటే మరీ మనసులు పూర్తిగా కలవక విడిపోయినా వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారండి. అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట, అలా ఏంటంటే చాలా వరకు కూడా ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని, ముఖ్యంగా మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారిలో కొంతమంది గడుపుతూ ఉంటారన్నమాట. చాలా కష్టాలనేవి వీరు చూస్తూ ఉంటారన్నమాట. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కాస్తో కూస్తో వీరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే జీవితంలో చిన్న వయసులో వచ్చేటప్పటికి తల్లిదండ్రుల తోడు అవసరము, ఒక వయసు వచ్చిన తర్వాత భాగస్వామి యొక్క తోడు అవసరము. అంటే భర్తకు భార్య, భార్యకు భర్త, తర్వాత వయసు మీద పడ్డ తర్వాత మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు మనకు తోడుగా అవ్వాలి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా కూడా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఒంటరితనం మాత్రమే మిగులుతూ ఉంటుందన్నమాట. అలాగే బాధపడే వారికి మాత్రమే తెలుస్తుందండి. ఎందుకంటే పెద్దలు చేసిన పాపాలు కావచ్చు, శాపాలు అవ్వచ్చు, పితృదోషాలు అవ్వచ్చు, లేదా మనమే తెలిసి తెలియక చేసుకున్నటువంటి కర్మానుసారం అవ్వచ్చు. ఇట్లా ఏదైనా కానివ్వండి, మనకి కొన్ని రకాలైనటువంటి కర్మలు చుట్టుకుంటూ ఉంటాయన్నమాట. మన ప్రమేయం లేకుండా మనం అసలు ఏ తప్పు చేయకుండానే భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి జీవితం అనేది మిథున రాశి వారిలో గట్టిగా కొంతమందికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనశ్శాంతి లేని జీవితం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఇక భగవంతుడు అనేవాడు పుట్టించాడు, జన్మ అనేది ఒకటే కాబట్టి పుట్టిన బిడ్డల కోసము ఇట్లా న్యాయం చేయాలని చెప్పేసి సర్దుకుపోతూ బ్రతికేటటువంటి బ్రతుకులు
కొంతమందివి ఉంటాయి. అలా ఈ మిథున రాశి వారిలో కూడా కొంతమందికి ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. కొంతమందికి మాత్రమే అని చెప్పుకోవచ్చు. కొంతమంది చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేవారు ఉంటారు. ఆర్థిక పరంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాలుగా కొంతమందికి బాగుంటుంది. అయితే ఒకే రాశిలో ఉన్నప్పటికీ అందరికీ ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పలేం కదా! ఎక్కువ శాతం ఏంటంటే కష్టాలనేవి ఎక్కువగా ఉండటం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలాగే కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని మానసిక పరిస్థితులతో కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారనమాట. ఏది ఏమైనా కానివ్వండి, మీరేంటంటే దైవాన్ని ఎక్కువగా కాస్త నమ్ముతూ ఉంటారు. ఏది ఏమైనా అన్నిటికీ నువ్వే ఉన్నావు అని చెప్పేసి దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కాస్తో కోస్తో ఇన్ని బాధల్లో కూడా ఇంకా ఉన్నారు అనంటే అది దైవానుగ్రహము. మీరు చేసుకున్నటువంటి పుణ్యము. వీరి యొక్క మంచితనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి బాధలు పడ్డ తర్వాత ఇంకొక మనుషులైతే కొంతమంది చిన్న చిన్న వాటికే కూడా తట్టుకోలేక నానాగోల చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని ఉన్నా కూడా చాలా వరకు కూడా నిమ్మలంగా ఉంటూ ఉంటారు. ఈ మిథున రాశి వారు ఓర్పుకు మారుపేరుగా చెప్పుకోవచ్చనమాట. ఎన్ని బాధలు పడుతున్నా కూడా గబుక్కున పక్కన వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మాట అనరు. అంత ఓర్పు నేర్పు అనేది ఉంటుందన్నమాట. కాబట్టే భగవంతుడు కూడా వీరిని మెచ్చి ఎప్పుడు వీరికి తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వీరి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. చేతి నిండా అంటే బీరువా నిండా వెనకమాల తాతలు, తండ్రులు, ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు, అంతస్తులు పెద్దగా లేకపోయినా సరే వీరి యొక్క కనీస అవసరాలు అంటే కడుపు నిండా తిండి, చక్కగా మనం కట్టుకోవడానికి బట్టలు, ఇలా కనీస అవసరమైతే మాత్రం వీరికి తీరుతాయని అయితే మనం చెప్పుకోవచ్చండి. జీవితంలో ఎప్పుడూ కూడా వీరికైతే మాత్రం ఇబ్బందికరమైన జీవితం అనేది ఉండదు. కాబట్టి ఇంతవరకు అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చండి. అంతా బాగుంటుంది అని చెప్పలేము. అలాగని అంత నరకమని కూడా చెప్పలేమన్నమాట. భగవంతుడిని నమ్మినటువంటి వారి చేతిని మాత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. వీరికి ఎప్పుడు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా కూడా ఆ భగవంతుడు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మిథున రాశి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశం జరుగుతుందండి. ఆ వ్యక్తి ప్రవేశంతోటి వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతాయండి. ఆ మార్పులు, చేర్పులు వచ్చేటప్పటికి ఏంటంటే వీరిని చాలా వరకు కూడా మానసికంగా, ఆర్థిక పరంగా నష్టపరిచేలా ఉంటాయని చెప్పుకోవచ్చండి. మరి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఎవరు అన్న విషయం గురించి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా బయట వారైతే కాదండి. వీరికి దూరపు బంధువుల్లో అవ్వచ్చు, లేదా దగ్గర బంధువుల్లో అవ్వచ్చు, లేదా వీరి స్నేహితుల తరపున అవ్వచ్చు, లేదా వీరికి బాగా కావాల్సినటువంటి వ్యక్తులు అవ్వచ్చు. అంటే స్త్రీలు అవ్వచ్చు, లేదా పురుషులు అవ్వచ్చు. ఇట్లా ఎస్ అనేటటువంటి వ్యక్తితో అక్షరంతో పేరు ఎవరైతే మొదలవుతుందో వారి వల్ల మాత్రం వీరి జీవితంలో కొంచెం కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మిథున రాశి వారు ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని బాగా నమ్ముతారు, బాగా అభిమానిస్తూ ఉంటారు, బాగా ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అయితే వీరికి మాత్రం వీరి మీద ఏ ఆలోచన అయితే వారి మీద ఉంటుందో వారికి మాత్రం అలా ఉండదన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం మన అవసరం తీర్చుకున్నామా పక్కకు వెళ్ళామా అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ రాశివారు నమ్మినటువంటి మనిషిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటే ఆ మనిషి మీద మరి ఏదైనా అంటే దారుణంగా అంటే ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం నమ్మకాల మీద అంటే 2-3 సార్లు కూడా అవకాశాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వాళ్ళు. అది కూడా నిలుపుకోనప్పుడు వారు వదిలేస్తూ ఉంటారన్నమాట. అలాగా చాలా వరకు కూడా నిజాయితీ పరులుగా ఉంటారు ఈ యొక్క మిథున రాశి వారు. నమ్మిన చేతిని మాత్రం వదిలిపెట్టేటటువంటి వ్యక్తులు కాదు వీరు. అయితే ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా వరకు కూడా వీరి జీవితంలో డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, వీరిని చాలా ఇబ్బందుల పాలు చేయటము, డబ్బు పరంగా వీరి దగ్గర ఏదైనా అవసరమైతే డబ్బు అడగటం, తీసుకోవటం, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పి తీసుకోవటము, కానీ ఇస్తారన్న టయానికి డబ్బు అనేది ఇవ్వకుండా చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ మిథున రాశి వారి ద్వారాగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఆర్థిక పరంగా ఏదైనా చిన్న చిన్న సహాయాలు ఏదైనా ఒక పని రూపంలో, మాట రూపంలో, వస్తు రూపంలో, డబ్బు రూపంలో అవ్వచ్చు. ఇలా ప్రతిదానికి కూడా ఈ మిథున రాశి వారిని ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారన్నమాట.
మంచితనాలు ఈ రోజుల్లో లేవు. మీకు సహాయం చేస్తే చేయండి. కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పి మీకు అర్థమైన తర్వాత మాత్రం దయచేసి అలాంటి వారిని ఎంత దూరంగా పెట్టగలిగితే అంత దూరంగా పెట్టేసేయండి. లేదంటే మాత్రం మీ జీవితంలో చాలా నష్టపోవలసినటువంటి పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. అలానే ఇప్పుడు మనం నవంబర్ నెలలో 21, 22, 23, 24 తేదీలలో మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. అలాగే ఒక ప్రయాణం చేయబోతున్నారు. అలానే మీకు కావాల్సిన వ్యక్తులు మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ 3 వార్తలు మీరు ఈ 4 రోజుల్లో వినబోతున్నారు. మీరు ఎంతో అదృష్టవంతులండి. ఎందుకంటే మీ ఓపికకు ఎప్పుడూ కూడా ఆ దైవం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మిమ్మల్ని కష్టాల్లో, నష్టాల్లోకి తోసినటువంటి వారు ఎవరూ కూడా మీకు సహాయానికి ఉండరు. మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేది ఆ యొక్క దైవమే. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ ఎస్ అనేటువంటి వ్యక్తిని మీరు గమనించి వారిని దూరం పెట్టేసేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి, మానసికంగా చిత్రవద, డబ్బు పరంగా నష్టాలు, మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య కూడా విపరీతమైనటువంటి గొడవలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్యలను కాల్చి మనకు వరాలు ఇవ్వడానికి దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీకు కుదిరితే మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని లక్ష్మీదేవి తల్లి ముందర వెలిగించండి. కాస్తంత బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అఖండ రాజయోగము, డబ్బు అనేది 4 దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుంది. అలానే మీకు కలిసొచ్చే వారము శుక్రవారము. మీ అదృష్ట సంఖ్య 8. అలానే వ్యాపారాల పట్ల మంచిగా కలుసుబాటు, మీకు మంచి ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా చేకూరుస్తాయి. శుక్రవారం రోజున ఎవ్వరి చేతికి మీరు డబ్బు అనేది ఇవ్వద్దు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో ముఖ్యంగా ఆడవారవ్వచ్చు లేదా మగవారవ్వచ్చు, ఇంట్లో ఉప్పును, పసుపును, పెరుగును కానివ్వండి, పాలను కానివ్వండి, ఇలాంటి వీటిని ఎవ్వరికీ కూడా అప్పుగా ఇవ్వద్దు. అలా చేస్తే మాత్రం ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మిథున రాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.